1947లో మన దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత అప్పటి ప్రైమ్ మినిస్టర్ అయిన జవహర్లాల్ నెహ్రూ మన దేశ ఆర్థిక వ్యవస్థని డెవలప్ చేయడానికి పొలిటీషియన్స్ ని, ఫ్రీడమ్ ఫైటర్స్ ని, అలాగే బిజినెస్ మ్యాన్స్ ని పిలిచి ఇండియాలో ఇండస్ట్రీస్ ని క్రియేట్ చేసి ప్రజలకి ఉద్యోగాలు కల్పించమని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే ఇది విన్న రఘునందన్ సరన్ అనే ఒక పంజాబీ బిజినెస్ మ్యాన్ మన దేశంలో ఆటోమొబైల్ సెక్టార్ బాగా వెనకపడి ఉండటాన్ని గమనించి ఆయన తన కొడుకు పేరు మీద అశోక్ మోటార్స్ అనే ఒక కంపెనీ స్టార్ట్ చేశారు. కొన్ని రోజుల తర్వాత ఈ కంపెనీ యొక్క బిజినెస్ ని ఎక్స్పాండ్ చేయడానికి రఘునందన్ గారు ఒక బ్రిటిష్ కంపెనీతో పార్ట్నర్షిప్ చేసి అశోక్ మోటార్స్ ని అశోక్ లైలాండ్ గా మార్చేశారు. దాని తర్వాత ఈ కంపెనీ చాలా బాగా డెవలప్ అయింది. మన దేశంలో అశోక్ లైలాండ్ యొక్క బిజినెస్ మంచి ఫామ్ లో ఉన్నప్పుడు ఈ కంపెనీతో పార్ట్నర్షిప్ చేసుకున్న బ్రిటిష్ కంపెనీ సడన్ గా వాళ్ళ పార్ట్నర్షిప్ ని క్యాన్సిల్ చేసుకుని వెనక్కి వెళ్లిపోయింది. దీంతో అశోక్ లైలాండ్ కంపెనీ భారీ నష్టాల్లో మునిగిపోయి మూతపడే స్టేజ్ కి వచ్చేసింది. సో ఇది గమనించిన ఒక ఇండియన్ బిజినెస్ మ్యాన్ మూతపడే స్టేజ్ లో ఉన్న అశోక్ లైలాండ్ కంపెనీని కొనేసి దాన్ని ఈ రోజు 70,000 కోట్ల రూపాయల ఎంపైర్ గా మార్చేశారు. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే అశోక్ లైలాండ్ ని కాపాడిన ఆ ఇండియన్ బిజినెస్ మ్యాన్ ఎవరు? ఈ కంపెనీతో పార్ట్నర్షిప్ లో ఉన్న బ్రిటిష్ కంపెనీ సడన్ గా వాళ్ళ డీల్ ని ఎందుకు క్యాన్సిల్ చేసుకుంది? అసలు అశోక్ మోటార్స్ గా స్టార్ట్ అయిన ఈ కంపెనీ అశోక్ లైలాండ్ గా ఎలా మారిందో నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ వీడియో అండ్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య. 1948లో రఘునందన్ సరన్ అనే వ్యక్తి ఇండియాలో ఆటోమొబైల్ బిజినెస్ చేయడానికి అశోక్ మోటార్స్ అనే కంపెనీ స్టార్ట్ చేశారు. ఈ కంపెనీ ఏం చేసేదంటే ఇంగ్లాండ్లో ఉన్న ఆస్టిన్ మోటార్స్ అనే కంపెనీ కార్స్ యొక్క పార్ట్స్ని ఇండియాకి ఇంపోర్ట్ చేసి వాటిని ఇక్కడ అసెంబుల్ చేసి అమ్ముతూ బిజినెస్ చేసేవారు. అయితే ఏ దేశమైనా డెవలప్ అవ్వాలంటే అక్కడ ట్రాన్స్పోర్టేషన్ నెట్వర్క్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. ట్రాన్స్పోర్టేషన్ బాగుండాలంటే అక్కడ కమర్షియల్ వెహికల్స్ కావాలి. సో ఇండియన్ గవర్నమెంట్ కూడా డెవలప్మెంట్ మీదే ఎక్కువ ఫోకస్ చేస్తుంది కాబట్టి మన దేశంలో కమర్షియల్ వెహికల్స్కి డిమాండ్ పెరుగుతుంది అని గమనించిన రఘునందన్ గారు 1953లో ఇంగ్లాండ్ వెళ్ళి అక్కడ కమర్షియల్ వెహికల్ బిజినెస్లో బాగా ఫేమస్ అయిన లైలాండ్ మోటార్స్ అనే కంపెనీతో ఒక డీల్ చేసుకున్నారు. ఆ డీల్ ప్రకారం ఇండియాలో ఉన్న అశోక్ మోటార్స్ అనే కంపెనీ ఇంగ్లాండ్లో ఉన్న లైలాండ్ మోటార్స్తో కలిసి మన దేశంలో కమర్షియల్ వెహికల్స్ని తయారు చేస్తుంది. ఈ రెండు కంపెనీలు కలవడం వల్లే అశోక్ మోటార్స్ అనే కంపెనీ ఫైనల్గా అశోక్ లైలాండ్గా మారింది. సో ఈ పార్ట్నర్షిప్లో భాగంగా ఇంగ్లాండ్లో ఉన్న లైలాండ్ కంపెనీ కొంతమంది ఇంజనీర్స్ని ఇండియాకి పంపించి ఇక్కడ రోడ్ కండిషన్స్కి తగ్గట్టుగా ఏ వెహికల్స్ని తయారు చేస్తే బాగుంటుందో రీసెర్చ్ చేపించింది. వాళ్ళ రీసెర్చ్ పూర్తయ్యాక ఫైనల్గా లైలాండ్ కంపెనీ ఇంగ్లాండ్లో బాగా ఫేమస్ అయిన లైలాండ్ కామెట్ అనే ట్రక్ని 1954లో అశోక్ లైలాండ్ కామెట్ అనే పేరుతో ఇండియాలో లాంచ్ చేసింది. ఈ వెహికల్ తక్కువ మెయింటెనెన్స్తో ఎక్కువ మైలేజ్ ఇవ్వడం వల్ల చాలా ఫాస్ట్గా ఇది ఇండియన్ మార్కెట్లో సక్సెస్ అయింది. ఇది గమనించిన అశోక్ లైలాండ్ కంపెనీ కామెట్ ట్రక్స్తో పాటు కామెట్ బస్సెస్, డబుల్ డెక్కర్ బస్సెస్ అండ్ స్పెషలైజ్డ్ ఆర్మీ వెహికల్స్ని కూడా తయారు చేసి ఇండియన్ రోడ్స్ మీద లాంచ్ చేసింది. ఇండియాలో అశోక్ లైలాండ్ కంపెనీ మంచి ఫామ్లో ఉన్నప్పుడు ఇంగ్లాండ్లో ఉన్న లైలాండ్ కంపెనీ ట్రబుల్స్లో పడింది. దీనికి రీజన్ ఏంటంటే 1960s టైంకి ఇంగ్లాండ్లో ఆటోమొబైల్ కంపెనీస్ ఎక్కువ అవ్వడం వల్ల అక్కడ కాంపిటీషన్ పెరిగిపోయి ఓవరాల్గా ఆ దేశంలో ఆటోమొబైల్ ఇండస్ట్రీ సరిగా రన్ అవ్వడం లేదు. సో ఇది గమనించిన బ్రిటిష్ గవర్నమెంట్ వాళ్ళ దేశంలో ఉన్న కొన్ని ఆటోమొబైల్ కంపెనీస్ని కలిపేసి ఒక సింగిల్ కంపెనీగా ఏర్పాటు చేసింది. అదే బ్రిటిష్ లైలాండ్ మోటార్ కార్పొరేషన్ BLMC. 1968లో అశోక్ లైలాండ్ యొక్క పార్ట్నర్ కంపెనీ అయిన లైలాండ్ మోటార్స్ కూడా ఈ బ్రిటిష్ లైలాండ్ కంపెనీలో కలిసిపోయింది. అయితే ఇలా కంపెనీస్ని కలిపేయడం వల్ల ప్రాబ్లం సాల్వ్ అవ్వకపోగా ఇంకా పెరిగిపోయింది. అంటే 1975 వచ్చేటప్పటికి ఓవరాల్గా ఈ బ్రిటిష్ లైలాండ్ కంపెనీ కూడా ఫైనాన్షియల్ క్రైసిస్లోకి పడిపోయింది. సో ఈ క్రైసిస్ నుండి బయటపడటానికి బ్రిటిష్ లైలాండ్ కంపెనీ విదేశాల్లో వాళ్ళకి ఉన్న బిజినెస్లు అలాగే పార్ట్నర్షిప్ డీల్స్ని క్యాన్సిల్ చేస్తూ వస్తుంది. సో ఇందులో భాగంగానే 1975లో ఈ కంపెనీ అశోక్ లైలాండ్తో ఉన్న పార్ట్నర్షిప్ని కూడా క్యాన్సిల్ చేసింది. అంటే ఇక్కడి నుండి ఈ కంపెనీకి ఇంగ్లాండ్ నుండి ఎలాంటి సపోర్ట్ రాదు. దీని తర్వాత అశోక్ లైలాండ్ కంప్లీట్గా ఒక ఇండియన్ కంపెనీగానే రన్ అయ్యేది. నెక్స్ట్ 10 years పాటు వాళ్ళ దగ్గరున్న ఓల్డ్ డిజైన్స్ అండ్ మోడల్స్ని యూజ్ చేసుకునే ఈ కంపెనీ వాళ్ళ బిజినెస్ని కంటిన్యూ చేసింది. లైలాండ్ కంపెనీతో పార్ట్నర్షిప్ క్యాన్సిల్ అయినా కూడా వాళ్ళ బ్రాండ్ నేమ్ నుండి లైలాండ్ అనే పదాన్ని తీసేయకుండా అలాగే కంటిన్యూ చేశారు. దీనికి రీజన్ ఏంటంటే అశోక్ లైలాండ్ అనే పేరు ఇండియన్స్ మైండ్లో బాగా రిజిస్టర్ అవ్వడం వల్ల ఆ పేరు తీసేసి మళ్ళీ కొత్త పేరు పెడితే అది ప్రజల్లో గుర్తింపు తెచ్చుకోవడానికి చాలా టైం పడుతుంది. అందుకే ఈ కంపెనీ పేరు మార్చకుండా అలాగే ఉంచేశారు. లాజిక్ అర్థమైందా? బ్రిటిష్ లైలాండ్ కంపెనీ అశోక్ లైలాండ్తో పార్ట్నర్షిప్ క్యాన్సిల్ చేసుకున్న కొత్తలో
ఈ కంపెనీ చాలా ఇబ్బందులు ఫేస్ చేసేది. ఎందుకంటే 1970s టైంకి ఇండియాలో కొత్తగా ఆటోమొబైల్స్ని డిజైన్ చేసి ఓన్గా డెవలప్ చేసే అంత టెక్నాలజీ లేదు. టెక్నాలజీ సంగతి పక్కన పెడితే అప్పట్లో మన దగ్గర స్కిల్డ్ వర్క్ ఫోర్స్ కూడా పెద్దగా ఉండేది కాదు. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నింటినీ అశోక్ లేలాండ్ కంపెనీ 1 by 1 సాల్వ్ చేసుకుంటూ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ 1975 ముందు వరకు అశోక్ లేలాండ్ కంపెనీ వెహికల్స్ యొక్క డిజైన్స్ అండ్ ఇంటర్నల్ పార్ట్స్ అన్నీ కూడా ఇంగ్లాండ్లో ఉన్న లేలాండ్ కంపెనీ సప్లై చేసేది. కానీ పార్ట్నర్షిప్ క్యాన్సిల్ చేసుకున్నాక ఇప్పుడు అవే పార్ట్స్ని విదేశాల నుండి ఇంపోర్ట్ చేసి వెహికల్స్ని తయారు చేస్తే అప్పుడు ఆ వెహికల్స్ యొక్క ధర చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇది గమనించిన అశోక్ లేలాండ్ కంపెనీ ఇంకా విదేశీ కంపెనీల మీద ఆధారపడకూడదు అనే ఆలోచనతో ఇండియాలోనే మల్టిపుల్ లొకేషన్స్లో వెహికల్ యొక్క ఇంటర్నల్ పార్ట్స్ని సొంతంగా తయారు చేసి ఇక్కడే అసెంబుల్ చేసి అమ్మడం స్టార్ట్ చేసింది. కంప్లీట్గా ఇండియాలో తయారైన అశోక్ లేలాండ్ వెహికల్స్ ఎక్కువ లోడ్ అండ్ ప్యాసింజర్స్ని క్యారీ చేయడంతో పాటు లో మెయింటెనెన్స్ అండ్ మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చేవి. అంతేకాదు ఈ కంపెనీ తమ క్లయింట్స్ యొక్క రిక్వైర్మెంట్స్కి తగ్గట్టుగా కస్టమైజ్డ్ వెహికల్స్ని తయారు చేసేది. అంటే వాళ్ళు తయారు చేసిన వెహికల్స్ని కస్టమర్స్కి అమ్మడం కాకుండా కస్టమర్స్ ఎలా కోరుకుంటే అలా వాళ్ళ బస్సెస్ని డిజైన్ చేసి సప్లై చేసేవారు. సో ఇది చూసిన తర్వాత మన దేశంలో ఉన్న చాలా రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ రాష్ట్రాల్లో నడిపే ఆర్టీసీ బస్సెస్ కోసం అశోక్ లేలాండ్ బస్సెస్ని ఆర్డర్ చేయడం స్టార్ట్ చేశారు. లైక్ తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ, ఆంధ్రప్రదేశ్ ఎట్సెట్రా. ఈ రాష్ట్రాల్లో నడిచే ఆర్టీసీ బస్సుల్లో మెజారిటీ బస్సులు అశోక్ లేలాండ్వే ఉంటాయి. కేవలం స్టేట్ గవర్నమెంట్స్ మాత్రమే కాదు, సెంట్రల్ గవర్నమెంట్ కూడా మిలిటరీ వెహికల్స్ని తయారు చేయమని అశోక్ లేలాండ్కి ఆర్డర్స్ ఇవ్వడం స్టార్ట్ చేసింది. సో 1975లో లేలాండ్ కంపెనీతో పార్ట్నర్షిప్ క్యాన్సిల్ అయ్యాక నెక్స్ట్ 10 years పాటు ఈ కంపెనీ ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసి వాటన్నింటినీ సాల్వ్ చేసుకుని ఫైనల్గా ఇండియన్ మార్కెట్లో నిలదొక్కుంది. కానీ ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే అశోక్ లేలాండ్ కంపెనీ ఎంత మంచి వెహికల్స్ని తయారు చేసినా అవి కేవలం ఇండియన్ మార్కెట్కి మాత్రమే పరిమితమైపోయాయి. విదేశాల్లో బ్రాంచెస్ ఓపెన్ చేసి ఇంటర్నేషనల్గా వీళ్ళ బిజినెస్ని ఎక్స్పాండ్ చేయడానికి ఈ కంపెనీకి సరైన ఫైనాన్షియల్ సపోర్ట్ లేదు. అయితే ఇదే టైంలో ఎన్నో సంవత్సరాల నుండి అశోక్ లేలాండ్ కంపెనీ యొక్క గ్రోత్ని గమనిస్తున్న ఒక ఇండియన్ బిజినెస్ మ్యాన్ 1986లో ఈ కంపెనీని కొనేశారు. అతనే శ్రీచంద్ పరమానంద హిందూజా. ఇతను హిందూజా గ్రూప్ యొక్క చైర్మన్. హిందూజా గ్రూప్ గురించి మీరు వినే ఉంటారు. కానీ యాక్చువల్గా ఈ కంపెనీ ఏం బిజినెస్ చేస్తుందో చాలా మందికి తెలీదు. హిందూజా అనేది ఒక మల్టీ ఇండస్ట్రీ కంపెనీ. అంటే ఈ కంపెనీ చాలా సెక్టార్స్లో బిజినెస్ చేస్తుంది. లైక్ ఆయిల్, కెమికల్స్, బ్యాంకింగ్, ఫైనాన్స్, హెల్త్ కేర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, పవర్, రియల్ ఎస్టేట్ ఎట్సెట్రా. ఇలా దాదాపు 11 సెక్టార్స్కి ఈ కంపెనీ బిజినెస్ ఎక్స్పాండ్ అయి ఉంది. సో 1980s టైంకి హిందూజా గ్రూప్ని రన్ చేస్తున్న శ్రీచంద్ పరమానంద్ హిందూజా గారు తన కంపెనీ యొక్క బిజినెస్ని మరొక కొత్త సెక్టార్కి ఎక్స్పాండ్ చేయాలి అనే ఆలోచనలో ఉన్నారు. అదే ఆటోమొబైల్ సెక్టార్. జనరల్గా పెద్ద పెద్ద కంపెనీలు ఏదైనా ఒక కొత్త సెక్టార్లో బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు వాళ్ళకి మేజర్గా 2 ఆప్షన్స్ ఉంటాయి. ఆప్షన్ నెంబర్ 1, స్క్రాచ్ నుండి ఒక ప్రోడక్ట్ని బిల్డ్ చేసి దానితో బిజినెస్ స్టార్ట్ చేయాలి. కానీ దీనికి చాలా టైం పడుతుంది. ఆప్షన్ నెంబర్ 2, వాళ్ళు ఎంటర్ అవ్వాలనుకునే సెక్టార్లో ఆల్రెడీ స్పీడ్గా గ్రో అవుతున్న ఒక చిన్న కంపెనీని కొనేసి దాన్ని డెవలప్ చేయడం ద్వారా ఈ పెద్ద కంపెనీస్ కొత్త బిజినెస్లోకి ఎంటర్ అయిపోతాయి. అయితే ఈ సెకండ్ ఆప్షన్లో గ్రోత్ అనేది ఫాస్ట్గా ఉండటం వల్ల పెద్ద పెద్ద కంపెనీస్ చాలా వరకు ఈ ఆప్షన్నే చూస్ చేసుకుంటాయి. అందుకే దీన్ని ఇన్ఆర్గానిక్ గ్రోత్ అంటారు. హిందూజా గ్రూప్ కూడా సేమ్ ఇదే స్ట్రాటజీని ఫాలో అవుతూ ఆటోమొబైల్ సెక్టార్లో వేగంగా ఎదుగుతున్న అశోక్ లేలాండ్ కంపెనీని చూసి 1986లో ఈ కంపెనీని కొనేసింది. హిందూజా గ్రూప్ అశోక్ లేలాండ్ని కొనేశాక ఈ కంపెనీ యొక్క బిజినెస్ని ఇంటర్నేషనల్గా ఎక్స్పాండ్ చేయడానికి కొన్ని వందల కోట్ల రూపాయల డబ్బుతో పాటు అడ్వాన్స్డ్ టెక్నాలజీ అండ్ ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ని ఈ కంపెనీలోకి ఇన్ఫ్యూజ్ చేసి అశోక్ లేలాండ్లో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి తగ్గట్టుగా వెహికల్స్ని తయారు చేశారు. దీంతో ఒకప్పుడు ఇండియాలో బిజినెస్ చేయడానికి కష్టపడిన కంపెనీ ఈ రోజు 50కి పైగా దేశాల్లో వాళ్ళ బిజినెస్ని సక్సెస్ఫుల్గా ఆపరేట్ చేస్తుంది. అంతేకాదు రీసెంట్గా ఓప్టరీ అనే బస్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీని కొనేసి దాని పేరుని స్విచ్ మొబిలిటీగా మార్చేసింది. ఈ కంపెనీ యొక్క స్పెషాలిటీ ఏంటంటే అశోక్ లేలాండ్ కంపెనీ మేజర్గా ఫ్యూయల్ వెహికల్స్ని మాత్రమే తయారు చేస్తుంది అనే పేరు ఎక్కువగా వినిపిస్తుంది. సో దీన్ని మార్చి ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్లో కూడా ఎంటర్ అవ్వడానికి వీళ్ళు స్విచ్ మొబిలిటీ కంపెనీని స్టార్ట్ చేశారు. ఇది యూకేలో రన్ అయ్యే ఒక ఈవీ బస్ కంపెనీ. ఇందులో సింగిల్ డెక్కర్ అండ్ డబుల్ డెక్కర్ ఎలక్ట్రికల్ బస్సెస్ని తయారు చేసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలకి ఎక్స్పోర్ట్ చేస్తారు. ప్రెజెంట్ ఇండియాలో అశోక్ లేలాండ్ కంపెనీ యొక్క మార్కెట్ క్యాప్ సుమారు 70,000 కోట్ల రూపాయలు. కమర్షియల్ వెహికల్స్ యొక్క సేల్స్లో చూస్తే ఈ కంపెనీ టాటా అండ్ మహీంద్రా తర్వాత 3rd ప్లేస్లో ఉంటుంది. కానీ మనం ఎక్స్క్లూజివ్గా మీడియం అండ్ హెవీ కమర్షియల్ వెహికల్ సెగ్మెంట్ని గమనిస్తే
ఇందులో అశోక్ లేలాండ్ కంపెనీకి 30% మార్కెట్ షేర్ ఉంటుంది. అంటే ఇండియాలో తిరిగే ప్రతి 100 ట్రక్స్లో 30 ట్రక్స్ ఈ కంపెనీవే ఉంటాయి. దీనికి రీజన్ ఏంటంటే బేసిక్గా ఆటోమొబైల్ ఇండస్ట్రీలో 2 రకాల కంపెనీస్ ఉంటాయి. ఒకటి డైవర్స్ కంపెనీస్, ఇంకొకటి ఫోకస్డ్ కంపెనీస్. డైవర్స్డ్ కంపెనీస్ అంటే వీళ్ళు ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఉండే అన్ని వెహికల్స్ ని తయారు చేస్తారు. లైక్ కార్స్, బస్సెస్, ట్రక్స్, 3 వీలర్స్, లగ్జరీ వెహికల్స్, కమర్షియల్ వెహికల్స్ ఎట్సెట్రా. దీనికి ఎగ్జాంపుల్ టాటా అండ్ మహీంద్రా. వీళ్ళు అన్ని రకాల వెహికల్స్ ని తయారు చేస్తారు. ఇంకొకటి ఫోకస్డ్ కంపెనీస్ అంటే వీళ్ళు ఆటోమొబైల్ సెక్టార్లోనే ఒక స్పెసిఫిక్ సెగ్మెంట్ ని టార్గెట్ చేసి వెహికల్స్ ని తయారు చేస్తారు. లైక్ అశోక్ లేలాండ్ అండ్ మారుతి సుజుకి. ఈ 2 కంపెనీస్ లో ఒకరు కమర్షియల్ వెహికల్స్ మాత్రమే తయారు చేస్తే మరొకరు కేవలం ప్యాసింజర్ కార్స్ ని మాత్రమే తయారు చేస్తారు. అందుకే ఆయా పర్టికులర్ సెగ్మెంట్స్ లో ఈ కంపెనీస్ యొక్క మార్కెట్ షేర్ చాలా ఎక్కువగా ఉంటుంది. లాజిక్ అర్థమైందా? సో ఈ కేస్ స్టడీ నుండి మనం నేర్చుకోవాల్సిన 2 ఇంపార్టెంట్ బిజినెస్ లెసన్స్ ఏంటంటే, లెసన్ నెంబర్ 1 ఫోకసింగ్ ఆన్ కోర్ సెగ్మెంట్స్. అంటే మీకు సరైన ఫైనాన్షియల్ బ్యాకప్ లేనప్పుడు ఒకేసారి మల్టిపుల్ సెగ్మెంట్స్ మీద ఫోకస్ చేయడం కంటే మనకి బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక పర్టికులర్ సెగ్మెంట్ మీద ఫోకస్ చేసి బిజినెస్ చేయడం వల్ల ఫాస్ట్గా గ్రో అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. లెసన్ నెంబర్ 2 కస్టమర్ సెంట్రిక్ అప్రోచ్. అంటే చాలా కంపెనీస్ ఎలా అయినా వాళ్ళు తయారు చేసే ప్రొడక్ట్స్ ని కస్టమర్స్ మీద రుద్దడానికి ట్రై చేస్తారు. ఇలా చేయడం వల్ల మొదట్లో ఆ కంపెనీ సక్సెస్ అయినా లాంగ్ రన్ లో సస్టైన్ అవ్వలేదు. కానీ కస్టమర్స్ యొక్క రిక్వైర్మెంట్ కి తగ్గట్టుగా ప్రొడక్ట్స్ ని తయారు చేసే కంపెనీస్ కి లాంగ్ రన్ లో మంచి ఫ్యూచర్ ఉంటుంది. సో ఇది అశోక్ లేలాండ్ కంపెనీ యొక్క టోటల్ స్టోరీ. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి ఇలాంటి మరిన్ని బిజినెస్ కేస్ స్టడీస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య సైనింగ్ ఆఫ్.